బైబిల్లో ఎముకలను గురించి 87 సార్లు ప్రస్తావించబడింది. ఈ ఎముకలు శరీర నిర్మాణమునకు ఆధారంగా ఉన్నాయి. చదువుకునే పిల్లలు చెప్తా ఉంటారు, దేశానికి వెన్నెముక ఎవరబ్బా అంటే రైతు. అందరు చెప్తారు, చదువుకునే వాళ్ళు చదువులేకునే కూడా చెప్తారు. తర్వాత ఇంటికి వెన్నెముక ఎవరబ్బా, కుటుంబానికి వెన్నెముక ఎవరబ్బా అంటే యజమానుడు, తండ్రి అని చెప్తారు. తర్వాత సంఘానికి వెన్నెముక ఎవరబ్బా అంటే ఏం చెప్తాం? యేసు ప్రభు తల్లి. తర్వాత మనల్ని అందరినీ కూడా ఎముకలుగా చేసినాడు యేసు ప్రభు. మనల్ని అందరినీ ఎముకలు అనుగ్రహించి నిర్మించినాడు. మనలను స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కుటుంబంలో ఎముకగా లేదా సంఘములో ఎముకగా, ఆత్మీయంగా వ్యక్తిత్వంగా ఎముకగా మనలను దేవుడు నియమించి ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదట ఎముక గురించి మనకు తెలుసు కదా. మొట్టమొదటి ఎముక బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయంలోకి రండి. 20, 21, 22, 23 4 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. తర్వాత ఇంకొక మాట కూడా చదువుదాం. కీర్తనకారుడు దావీదు చెప్పినటువంటి మాట ఎముకల గురించి. కీర్తనలు 38:3 అందరం కలిసి చదువుకుందాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలు. ఆదికాండములో 2వ అధ్యాయములో ఆదామును దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిర్మించినాడు. నేల మంటితో నిర్మించినాడు. అయితే అతనికి సాటి అయిన సహాయమును లేదా హవ్వను లేదా స్త్రీని ఇంకొక విధంగా నిర్మించినాడు. నేల మన్ను తీసుకోలేదు, కానీ నేల మంటితోనే నిర్మించబడిన ఆదాము యొక్క దేహములో తాను ఏర్పాటు చేసిన ఎముకలలో లేదా ప్రక్కటెముకలలో ఒక ఎముకను ప్రక్కకు తీసినాడు. తీసి దానిని ఏం చేసినాడు? స్త్రీగా నిర్మించినాడు. స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినాడు. ఆదాము చూడండి, ఎవరు ఈ కొత్త వ్యక్తి, ఎవరు ప్రభా అని అడగలే, ఆయన గుర్తుపట్టినాడు. ఆదాము తన యొక్క శరీరంలో నుండి తీయబడిన ఎముక అని గుర్తుపట్టినాడు. చదవండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసాడు. తర్వాత ఆ ఎముకను తీసుకున్నాడు, పక్కకు వచ్చినాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ప్రక్కటెముకను ఏం చేసినాడబ్బా? స్త్రీనిగా నిర్మించినాడు. స్త్రీ రూపము ఆ ఎముకకు అనుగ్రహించినాడు. ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చినాడు. అంతకుముందు ఆదాము చూడలే. ఈ ఎముకను తీసేటప్పుడు, ఈ ఎముకకు స్త్రీ రూపం ఇచ్చేటప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎట్లాంటి నిద్ర అది? గాఢ నిద్ర. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మొత్తమంది ఇస్తారు కదా. మొత్తమంది ఇచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు కూడా మత్తులోనే ఉంటారు. కనుక దేవుడు గాఢ నిద్ర కలుగజేసినాడు. ఆదాములో నుండి ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించే సమయంలో నిర్మించిన తర్వాత ఆదాముకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొచ్చినాడు. అంతకుముందు భూమి మీద ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. చూస్తూనే ఆయన ఏమన్నాడంటే,
చూడండి, మన దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏమంటాము? ఎవరైనా మన ఊర్లో ఎవరైనా కనిపిస్తే ఏమంటామబ్బా? ఎవరబ్బా, ఎవరబ్బా నువ్వు, ఎవరు పిల్లోడు, ఏం వచ్చినావు అని అడుగుతారు కదా. ఈ వ్యక్తి ఏం అడగలే, ఏమ్మా నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు అని అడగాల్సిండే కదా. అడగలేదు. ఏమంటున్నాడు? ఆ స్త్రీని చూడగానే ఆదాము పలికినటువంటి మాట చూడండి, 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, ఈమె స్త్రీగా నా ఎదుట ఉంది, ఈమె ఎవరో కాదు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నేను నరుడను, నాలో నుండి తీయబడింది కనుక నా పేరే ఆమెకు వస్తుంది, నారి, నారి అనబడుతుంది అని చెప్పి. చూడండి, అంతవరకు అయిపోలే ప్రభు చెప్పినటువంటి మాట. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. మునుపు ఏక శరీరమే, ఇప్పుడు ఎముకను తీసి వేరే శరీరంగా నిర్మించినాడు, స్త్రీగా నిర్మించినాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ, ఆదాము ఉన్నాడు, తర్వాత హవ్వ ఉంది. ఇప్పుడు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. కానీ ప్రభు అంటాడు వారిద్దరూ ఏమై ఉంటారంట? చదవండి 24వ వచనం లాస్ట్ లైన్. తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. వారిద్దరూ ఏమైతారంట? వారు ఏక శరీరమై ఉందురు. ఒకే శరీరం అంట. ఇది సాధ్యమవుతుందా? రెండు వేరువేరు కనిపిస్తాయి కదా. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో చూడండి, 1వ వచనం చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనకందరికీ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, ఇప్పుడు అందరూ కూడా ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో, పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి, అందరికీ ఎక్కడంటే నివాస స్థలము ఈ ఆదాము నుండి తీయబడిన ఎముక స్త్రీగా నిర్మించబడింది. ఆమెకు తెలుసా ఆమె ఎక్కడి నుంచి తీయబడిందో? ఆదాముకు తెలుసు, ఇది నరుల నుండి తీయబడను కనుక నారి అనబడుతుంది. ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమును ఆదాము చెప్పినాడు. హవ్వ చెప్పగలిగిందా అని స్త్రీ చెప్పిందే? లేదు, చెప్పలేదు. మనుషులు అందరూ అంతే. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? కీర్తన 90వ అధ్యాయం ప్రకారం మనం ఇక్కడ చదివినాం కదా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే రాసినటువంటి కీర్తన ఇది. మోషే ఆయన గుర్తెరిగినాడు. ప్రార్థనలో ధ్యానములో ఆయన కనిపెట్టి తెలుసుకున్నటువంటి సంగతి ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, అక్కడున్నాం మేము. హవ్వ ఏ విధంగా అయితే ఆదాము యొక్క ప్రకటెముకలలో ఒక ఎముకగా ఉండి తీయబడి ఆమె స్త్రీగా మారిందో, అదేవిధంగా మేమంతా కూడా నీ ఆత్మలో ఒక్క ఆత్మగా ఉన్నాము. చదవండి ఇప్పుడు మళ్ళీ కీర్తన 90వ అధ్యాయం 2వ వచనం. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు, యుగయుగములు నీవే దేవుడవు. యుగయుగములు నీవే దేవుడవు, నీ దగ్గర మేము ఉన్నాము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. చూడండి, ఆత్మలో నీవు పరమాత్ముడుగా ఉంటే, నీ పరమాత్మలో మేము ఆత్మలుగా మేము ఉన్నప్పుడు మమ్ములను నీవు మంటికి మారుస్తున్నావు. ఆ ఆత్మకు మంటి స్వరూపం ఇచ్చినావు. ఆదాముకి ఇచ్చినట్లుగా నాకు కూడా మంటి శరీరం ఇచ్చినావు ప్రభువా. నేను కూడా నరుడుగా మానవుడుగా నీ దయ వలన అవతరించినాను ఈ భూమి మీద. తరువాత కొంతకాలం ఈ భూమి మీద ఉంటాం. ఈ భూమి మీద నీవు అనుగ్రహించిన కాలము సమాప్తమైన తర్వాత, మా ఆయుష్ సమాప్తమైన తర్వాత, నీ ఏర్పాటు నీ పిలుపు పొందిన తర్వాత ఏమంటావు? నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. కొంతకాలం ఇక్కడ ఉంచుతావు. మొదటేమో మేము నీ దగ్గరే ఉన్నాము, నీ ఆత్మలో ఆత్మగా ఉన్నాము. ఇప్పుడు భూమి మీదకి వచ్చినాము, భూమి మీద కొంతకాలం ఉంటాము. ఈ సంత అయిన తర్వాత నరులారా తిరిగి రండని నువ్వు పిలిచినప్పుడు మేము నీ దగ్గరికి వస్తాం, నీ ఆత్మలో కలిసిపోతాం. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి పంపిస్తావు ఇక్కడికి, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి పిలుస్తావు. నీవు పిలిచినప్పుడు నీ స్థలము
నా స్థలము, నీవు నా కొరకై ఏర్పాటు చేసినటువంటి స్థలము, నేను ముందున్నటువంటి స్థలమును అది గుర్తించలేని స్థితిలో ఉంటిని ఇప్పుడు నాకు నువ్వు తెలియజేస్తున్నావు ప్రభువా అని స్తుతించాలి. కీర్తనకారుడు స్తుతిస్తా ఉన్నాడు. మనుషులు ఎక్కడి నుంచి వచ్చినారో మర్చిపోయినారు. చాలామంది అడిగితే ఎక్కడ పోతా అంటే తక్కడో ఇక్కడో, ఇక్కడే అంతా తినాలా, తాగల్లా, సుఖించాలా, అంతా సంపాదించాలా, ఇది నాది, అది నాది, అంతా నాదే. రకరకాలుగా మనుషుల యొక్క స్వభావం ఉంటుంది, మనుషుల యొక్క తాపత్రయం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినామో, ఎక్కడికి వెళ్తామో, తర్వాత ఏం జరుగుతుందో ఈ విషయాల గ్రహింపు మానవుడు లేకుండానే ఉన్నాడు. మరి మన విషయమైతే ప్రభుని ఆరాధించేదానికి వచ్చిన మన యొక్క స్థితి మనం గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. ప్రభు యొక్క ఎముక మనము అనుకోవచ్చు. ఆదాము యొక్క ఎముక హవ్వ. దేవునిలో నుండి మనం తీయబడ్డాం కనుక మనము దేవుని యొక్క ఎముక. ఈ ఎముక అది కంటికి కనబడేది కాదు, ఆత్మ. ఈ ఎముక చూడండి, మళ్ళీ ఇదే కీర్తనకారుడు చెప్తాడు. కీర్తన 38 నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దావీదు కూడా ఇక్కడ గుర్తిస్తా అన్నాడు. తన యొక్క స్థానము, తన యొక్క స్థితి, తన యొక్క పాపము, తన యొక్క స్వస్థత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భౌతికమైన స్వస్థత కాదు, ఆత్మీయమైన స్వస్థత గురించి మనం ఆలోచించాలి. బహుశా దావీదు భౌతికమైనటువంటి అస్వస్థత లేదా అనారోగ్యం గురించి మాట్లాడినాడు ఇక్కడ. చాలామంది బైబిల్ పండితులు అంటారు ఆయనకు ఒక వ్యాధి ఉందంట. పౌలుకు కూడా ఒక వ్యాధి ఉందంట. పౌలుకి ఏం వ్యాధి ఉందంటే ఆయనకు గ్యాస్ ట్రబుల్ అంటారు కొంతమంది. దావీదుకు ఈ మాటను బట్టి కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఆయనకు ఎముకలలో అనారోగ్యం ఉందంట. ఇంగ్లీష్లో దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకలు చిన్న చిన్న రంధ్రాలు పడతాయి, అవి గుల్లబారిపోతాయి, చిన్న దెబ్బ తగిలినా కూడా ఇరిగిపోతాయి. చాలామందికి అట్లా జరిగినాయి. మీకు తెలుసేమో, అమృతరాజు గారని బెంగళూరులో ఉండేవారు దైవజనుడు. ఆయనకు కూడా వృద్ధాప్య సమయంలో, మరణ సమయంలో ఎముకల వ్యాధి కలిగింది. దాన్ని ఎముకలకు క్యాన్సర్ అంటారు, లేదా ఇంగ్లీష్లో ఆస్టియోపోరోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఆ వ్యాధి మరి మనిషి అంతా బాగుంటాడు, ఆకారం అంతా బాగుంటుంది, ఏదైనా కొంచెం బరువు పడితే చెయ్యి ఇరిగిపోతుంది, కాలు ఇరిగిపోతుంది, ఉన్నట్లుండి ఇట్లా ఉంచితే ఇరిగిపోతాయి అన్నమాట, బెండు మాదిరి అయిపోతాయి. సరే, ఇక్కడ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు చెప్పినాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏం లేదు, స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ఆదాము యొక్క ఎముక దేని కొరకు తయారు చేయబడింది చెప్పండి. 18వ వచనం మనం చూసినాం కదా, చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇప్పుడు ఎముకను బయటకు తీసినాడు కదా ఆదాములో నుండి. ఎందుకు తీసినాడబ్బా? ఎందుకు తీసినాడు చెప్పండి? ఆదాములో నుండి ఎముకను తీసినాడు కదా, ఎందుకు తీసినాడు? దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ రాయబడింది, మనం చదివినాం కదా. ఇప్పుడు 18వ వచనం మళ్ళీ చదువు. 18వ వచనం మీరు అందరూ వినాలా, తెలుసుకోవాలా. మరియు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదమని. చాలు, వాని కొరకు సాటి అయిన సహాయము. ఆ సహాయం ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎముకనే సహాయం. గుర్తుపెట్టుకోండి అండి, ఎముక అంటే సహాయము, సాటి అయిన సహాయము. సాటి అయిన సహాయము స్త్రీ రూపములో పురుషునికి లేదా భర్తకు,
ప్రతి ఒక్కరిలో ఎముక ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎముక? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. దేవునిలో మనం ఉన్నాము అనగా ఆత్మీయంగా మనకు కూడా ఎముక ఇచ్చాడు. మనం ఎవరికి సహాయంగా ఉండాలా చెప్పండి? దేవునికి సహాయంగా ఉండాలి. ఈ ఆదాము హవ్వ ఇద్దరిలో ఎముకలు ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు సహాయంగా ఉన్నారు. ఒకరికొకరు సహాయంగా ఉండి వీళ్ళిద్దరు కలిసి ఎవరికి సహాయం చేస్తారు? దేవునికి సహాయం చేస్తారు. మొదటిది. రెండోది పిల్లలకు కూడా సహాయం చేస్తారు. చేయరా? పిల్లలకు సహాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఇది ఆత్మీయంగా మనము నెరవేర్చేవారుగా ఉండాలి. భౌతికంగా మనము ఇవి నెరవేరుస్తూ ఉన్నాం, కానీ ఆత్మీయంగా చూస్తే మోషే చెప్తాడు, ఉగ్రతకు పాత్రులైనారంట. 90 అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో 10వ వచనంలో చూస్తే, తర్వాత కీర్తనలో మనం చూసినాం 38:3లో ఏమంటాడు దావీదు? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏం లేదు? స్వస్థత లేదు. పాపమును బట్టి స్వస్థత పోయింది. పాపం లేకపోతే వాటిలో ఏముంటుంది? ఎముకలలో ఏముంటుంది? స్వస్థత ఉంటుంది. పాపమును బట్టి ఆ స్వస్థత బయటికి పోయింది. అనగా ఎముకలు స్వస్థతకు గుర్తు, బలమునకు గుర్తు, అదేవిధంగా బలహీనతకు కూడా గుర్తు. పాపం చేసిన వాళ్ళలో అనారోగ్యానికి కూడా గుర్తు. మన ఎముకలు లేదా మనమే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎముక అనుకోవచ్చు. దేవునికి, కుటుంబానికి, సంఘానికి, లోకానికి, ఇతరులకు ఏమన్నాడు ప్రభువు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పినాడు కదా. ప్రేమించమని చెప్తే, ప్రేమించే విషయంలో బలమైన విధానంలో ఉంటే, స్వస్థత కలిగిన విధానంలో ఉంటే దేవుణ్ణి, మనుషులను ప్రేమిస్తాం. అయితే స్వస్థత లేకపోతే లేదా పాపం ఉన్నట్లయితే ఎవరిని ప్రేమించే పరిస్థితి లేదు, ఎవరికి సాటి అయిన సహాయము అనుగ్రహించే పరిస్థితి లేదు. కనుక మనము దేవుణ్ణి ఆరాధించేదానికి ముందు చూడండి, యోబు గ్రంథంలో ఇంకా చక్కగా చెప్తాడు బలము, తర్వాత బలహీనత గురించి, అనారోగ్యం గురించి, ఆరోగ్యం గురించి. యోబు గ్రంథం చూడండి 40వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం. దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా చదవండి బ్రదరు, అదే మాట. దాని ఎముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. కమ్ములు అంటే తెలుసా? కమ్మలు అంటే చెవిలో పెట్టుకున్నాడు. కమ్ములు ఇంగ్లీష్లో ఎవరైనా ఉంటే చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇంగ్లీష్లో ఏముందంటే బీమ్స్ ఆఫ్ బ్రాస్ అంటాడు. అంటే ఇత్తడి దూలములు. మిద్దికి వేస్తారు కదా దూలాలు, ఇవి వేస్తారు కదా బీమ్స్, ఐరన్ బీమ్స్, ఇత్తడి దూలాలు. నేను చెప్తాను చూడండి, దాని భావము దాని ఎముకలంట ఇత్తడి దూలముల మాదిరి ఉన్నాయంట. సాటి అయిన సహాయము, మనము దేవునికి సాటి అయిన సహాయముగా ఏర్పాటు చేయబడినటువంటి మనుషులము. మనము ఇత్తడి దూలముల వలె బలంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అట్లా బలంగా తయారు చేసినాడు. ఆ బలము తర్వాత ఇంకా చదవమ్మా ముందుకి. చాలు, గొప్పగా సృష్టించాడు, బలమైనదిగా సృష్టించాడు, ఆరోగ్యవంతమైనదిగా సృష్టించాడు, పుష్టి కలిగినదిగా సృష్టించినాడు. అటువంటిదంట దావీదు చెప్తున్నాడు, పాపం వలన ఏమైపోయిందంట? క్షీణించిపోయిందంట, స్వస్థత లేకుండా పోయిందంట, ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయంట. కనుక రకరకాలుగా మానవులు అట్లా బలహీనమైపోతూ ఉన్నారు, అనారోగ్యం అయిపోతున్నారు. ఏజ్కెల్లో చూస్తే, ఏజ్కెల్లో 37వ అధ్యాయంలో అక్కడ కొన్ని ఎముకలు ఉన్నాయి. ఇట్లనే ఇక్కడ మనం కూర్చున్నట్లుగానే గుంపులుగా ఉన్నాయంట. దేవుడు ఏజ్కెల్ను ఒక లోయలోని తీసుకుపోయినాడు. ఆ లోయలో ఏమున్నాయంట చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అవి ఎముకలే కానీ మొదట బలమైనవి, తర్వాత అనారోగ్యానికి గురైనాయేమో, తర్వాత అవి చనిపోయినవిగా ఉన్నాయి, తర్వాత ఎండిపోయినవిగా కనబడుతున్నాయి. పూర్తిగా ఎండిపోయినటివి, కేవలం ఎండిపోయినవి అని రాయబడింది. చదవండి.
మీదికి వచ్చెను. ఉమ్, నేను ఆత్మవశుడై ఉండగా ఉమ్, యెహోవా నన్ను తోడుకొని పోయి ఉమ్, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఉమ్, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఉమ్, ఎముకలనేకములు ఉమ్. ఆ లోయలో కనబడెను. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అది కేవలం ఎండిపోయి అవి కేవలము ఎండిపోయినవి. లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎట్లున్నారంటే దేవుడు నిర్మించినటువంటి పుష్టి కలిగిన ఎముకలుగా, తర్వాత బలమైన ఎముకలుగా లేరు. కానీ ఇప్పుడు ఎట్లున్నారంటే బలహీనమైన ఎముకలుగా, కుళ్ళిన ఎముకలుగా, ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు. ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు. సామెతల గ్రంథంలో ఉంది, భార్య గురించి రాయబడుతుంది. ఆదామును బలపరిచేదానికి, ఆదాయం సహాయం చేసేదాని కొరకై దేవుడు సాటి అయిన సహాయముగా ఒక ఎముకను హవ్వగా చేస్తే, రాను సామెతల్లోకి వచ్చేసరికి ఒక స్త్రీ అంట సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని రాయబడుతుంది. అంటే కుళ్ళిపోయిన ఎముకగా కనబడతా ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. బలమైనదిగా ఉండాలి, మరి సహాయం చేసేదిగా ఉండాలి. ఇక్కడ చూస్తే సహాయం చేసే సంగతి పక్కన పెట్టి పడిపోయి చల్లా చెదురుగా అయిపోయినాయి. ఏజ్కేల్ గ్రంథంలో ముందు చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, వాటి మధ్య ఇటు అటు నడిపిస్తా ఉన్నాడంట. ఎముకలు చాలా ఉన్నాయి. అటువైపు కొండ ఉంటుంది, ఇటువైపు కొండ ఉంటుంది. మధ్యలో లోయలో ఎముకలన్నీ నిండిపోయినాయంట. ఎవరు అక్కడ తర్వాత తెలుస్తుంది అవన్నీ ఎట్లాంటి స్థితిలో ఉన్నాయంట. చదువమ్మా. అవి కేవలము ఎండిపోయినవి. ఎహెజ్కేల్ చూస్తూ ఉన్నాడు. ఉత్త ఎముకలే ఉన్నాయి, నేల కనపడ్డంలే, చెట్లు కనపడ్డంలే. అట్లాంటి చోటికి మనల్ని తీసుకున్నాడు అనుకో, మనకి ఎట్లుంటుంది? ఉత్త ఎముకలే ఉన్నాయి. పోయి చూద్దామని అటుకు పోతే ఉత్త ఎముకలు ఉన్నాయి, మనుషులు ఎవరు లేరు. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఏంటి భయమేనా? అంతలో ప్రభు ఒక ప్రశ్న వేసినాడు. ఎహెజ్కేలు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎహెజ్కేల్ని అడిగినాడు. ఎహెజ్కేల్ని కొంచెంసేపు పక్కన పెడదాం. మనల్ని అడిగినాడు అనుకోండి, ఎముకలు బ్రతకగలవా అంటే, మనము ఎహెజ్కేలు ఉన్నటువంటి స్థితిలో మనం ఉంటే ఆ ఎముకలను చూస్తే మనకేమనిపిస్తుంది? మనల్ని ప్రభువు ఆ మాట అడిగితే ఈ ఎముకలు బ్రతకగలవా అంటే ఏం చెప్తాం? చెప్పండి. మనకు ఎముకలు చాలా కనిపిస్తుంటాయి కదా, సమాధుల్లో పోయినప్పుడు కనిపిస్తుంటాయి. బయట ఏదన్నా జంతువులు చనిపోయి ఉంటే వాటి ఎముకలు ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి. అడవుల్లోకి పోతే, శ్మశానంలోకి పోతే. ఎవరినన్నా అడగండి భూమి మీద ఈ ఎముకలు బతుకుతాయంటే ఏం చెప్తారు? ఎట్లా బతుకుతాయంటారు కదా. బతుకుతాయి. బతికే అవకాశం ఉందా? ఉంది. ఈ ఎముకలు బ్రతకగలవా అని ఎహెజ్కేల్ అడిగితే ఎహెజ్కేల్ ఏం చెప్పినాడు? ఎట్లా బతుకుతాయి ప్రభువా అనిలా మన మాదిరి. నీకే తెలుసు ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడు ప్రభువా, వాటిని సృష్టించిన వాడవు నీవే, వాటికి బలం ఇచ్చిన వాడవు నీవే, ఆ బలము తీసివేసేటప్పుడు పోయేటప్పుడు చూసిన వాడవు నీవే, అవి ఎండిపోయేటప్పుడు చూస్తూ ఉన్నావు నీవే, ఎండిపోయినా కూడా వాటికి బలం ఇచ్చేవాడవు, నీకు బలం ఇచ్చేదానికి నీకు శక్తి ఉంది ప్రభువా అని విశ్వాసంతో నీకే తెలియను ప్రభువా అన్నాడు. నీకే తెలియను ప్రభువా అంటే, అట్లయితే నేను చెప్పినట్లుగా వాటికి చెప్పు, ఒక ఆజ్ఞ ఇయ్యి, నీ ద్వారానే బ్రతికిస్తానన్నాడు. ఆజ్ఞ ఇచ్చినాడు. చూడండి 4వ వచనం. అందుకు ఆయన ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ప్రభు చెప్పొచ్చు కదా బతకండి అని, ప్రభు చెప్పొచ్చు కదా. ప్రభు చెప్పాలా? చూడండి, ఎహెజ్కేలు నువ్వే చెప్పాలా వీటికి. ఏమని చెప్పాలా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. వాటికి వినిపిస్తుందా? వినిపించాలంటే ఏముండాలా? చెవులు ఉండాలంటే దేహం ఉండాలి. దేహం ఎప్పుడో కూలిపోయింది, దేహమే లేదు, ఇంక చెవులు ఆడుంటాయి. కానీ ఆలకించండి, వినండి అంటున్నాడు ఎముకలకి. అవి విన్నాయి. ఆలకించుడి.
సెలవిచ్చినదేమనగా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరులనిచ్చి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. మీరు తెలుసుకుంటారు. చూడండి, ఆదాములో నుండి ఒక ఎముక తీయబడింది. తరతరముల నుండి ఉన్నటువంటి స్థలంలో నుంచి ఒక ఆత్మ భూమి మీదకి వచ్చింది. తరతరముల నుండి పరమాత్మునికి తెలుసు ఆత్మలు ఎక్కడున్నాయో ఏం చేస్తున్నాయో, తిరిగి వాటికి ఏం గతి కలుగుతుందో తెలుసు. ఆదాముకు తనలో నుండి తీయబడినటువంటి ఎముక గురించి తెలుసు. అయితే ఆ ఎముకకు నేను ఆదాము నుండి తీయబడినాను, ఆదాముకు సహాయం చేయాలనే సంగతి తెలీదు. 90వ అధ్యాయంలో దేవుని దగ్గర నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మలకు, మనుషులకు, నరులకు మేము అక్కడి నుంచి వచ్చినాము, అక్కడికి వెళ్ళాలా అన్నటువంటి విషయము తెలియదు. ఇక్కడ ఈ ఎముకలకు కూడా, ఏజ్కేలు చూస్తున్నటువంటి ఎముకలకు కూడా దానిలో కూడా ఏం తెలియదు. అవి ఊరికే చెల్ల చెదరుగా పడి ఉన్నాయి. ఒకవేళ వాటికి కనుక తెలిసి ఉంటే, అరే మా స్థానం అక్కడ కదా, మేము ఇక్కడెందుకు ఇట్లా ఎండిపోయిన స్థితిలో నిస్సారంగా పడి ఉండాలా, అందరికీ భయమయ్యేటట్లా, అందరికీ నిష్ప్రయోజనంగా, ఎవరికి సహాయం లేకుండా అవి ఎట్లా పడినాయంట? లోయలో ఎండిపోయి చెల్లా చెదరిగా పడినాయి. ఎముకలు ఎందుకు తయారు చేసినాడు? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 18వ వచనం ప్రకారము సహాయం కొరకై చేసినాడు. దేవుని స్తుతించేదాని కొరకై చేసినాడు, దేవుని మహింపరిచేదాని కొరకై చేసినాడు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేదాని కొరకై చేసినాడు, తన పని కర్తవ్యం ముగించుకొని. అయితే వీటికి అది ఏమీ లేదు, ఆ స్పృహ లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ జ్ఞాపకం లేదు. విసారంగా ఎండిపోయి కుప్పలుగా పడిపోయినాయి. 1 కాదు 2 కాదు. దాని మాట మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. రోమా 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు? ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందలేక ఎండిపోయినారు. దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారు. దేవుని పిల్లలతో సహవాసం చేయలేకపోతున్నారు. అన్యులతోనే, అనగా ఎండిపోయిన ఆ చచ్చిపోయినటువంటి నిర్జీవమైనటువంటి వ్యక్తులతోనే సహవాసము. కానీ ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఆ ఎముకలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రవక్తను తీసుకొచ్చినాడు. ఏమంటాడు ప్రవక్త వచ్చి? మీరు యెహోవా మాట ఆలకించండి, ఆలకిస్తే మీకు జీవం వస్తుంది. రండి, యెహెజ్కేలు 37వ అధ్యాయము 4వ వచనం చదవండి మళ్ళీ. అందుకాయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనెను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. చూడండి 7వ వచనం చదవండి. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ప్రవచించుచుండగా ఏమైందంట? గడగడ చదువమ్మా. అదేమ్మా, ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఏం చేసినాయంట? ఒకదానితో ఒకటి కలుసుకున్నాయంట. ఇది చూడండి, ఎముకలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు యెహెజ్కేలు ద్వారా. ఆజ్ఞ ఇస్తే అవి ఎక్కడికి పోవాలి చెప్పండి? ఎక్కడికి పోవాలా? ఇవి చూడండి, దేవుని మందిరానికంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా, కరెక్ట్. కానీ మొట్టమొదటి దేవుని యొక్క క్రమం ఏంటంటే, మొట్టమొదటి ఇవి జరిగినటువంటి విధానం చూడండి. ఒకదానికొకటి కలుసుకొనేను అంట. దేవుని కంటే ముందు ఒకదానికొకటి కలుసుకోవాలా, అది దేవుని యొక్క క్రమము. ఒకదానికొకటి కలుసుకుంటే అప్పుడు దేవుని జీవం దాంట్లోకి వస్తుంది. ఒకదానికొకటి కలుసుకోకపోతే దేవుని జీవం దాంట్లో రాదు. దేవుని యొక్క ఆజ్ఞ ఏం చెప్పండి క్రొత్త నిబంధనలో? నిన్ను వలే అంటే ఒకరినొకరు కలుసుకోవాలి. అపొస్తలుల కార్యములు 2:42 సారాంశం అదే. కాబట్టి ఇవి కలుసుకున్నాయి, దేవుని యొక్క ఆజ్ఞ యొక్క సారాంశం తెలుసుకున్నాయి, ఆ సారాంశాన్ని అనుసరించినాయి. డైరెక్ట్గా పోతే ప్రయోజనం లేదు.
ఒకదానికొకటి మనస్సు కలిసి వెళ్ళాలా, ఒకదానికొకటి ప్రేమ కలిగి వెళ్ళాలా. అందుకే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను చాలా సంగతులు మనం గమనించవచ్చు. 1 సమూయేలు 10వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే సౌలును అభిషేకించేదానికి సమూయేలును పంపించినాడు. తర్వాత అదే 10వ అధ్యాయం 6వ వచనంలో అభిషేకం పొందిన తర్వాత సౌలు వెళ్తామంటే ప్రవక్తలను కలుసుకుంటాడు. అప్పుడు ఆత్మ బలంగా వస్తుంది. తర్వాత 1 సమూయేలు 16-13లో చూస్తే దావీదును అభిషేకించేదానికి సమూయేలును పంపించినాడు. క్రొత్త నిబంధనలో చూస్తే పౌలు ఆకాశంలో నుండి దర్శనం చూసినాడు, దృష్టి పోయింది. దృష్టి పొందేదానికి, బలం పొందేదానికి, బాప్సం పొందేదానికి అననీని పంపించాడు. చూడండి అపొస్తలుల కార్యములు 9-17లో. అదేవిధంగా కొర్నేలు విషయం మనం చూస్తే కొర్నేలు ఎంతో భక్తిపరుడు, ధర్మపరుడు, నీతి కార్యములు చేసినవాడు, దేవుని చేత సాక్ష్యం పొందినప్పటికీ పేతురు ద్వారా ఆయన వాక్యం వినట కొరకై పేతురును పంపించాడు దేవుడు. ఈ క్రమంలోనే అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుంటేనే దాని మీదకి మాంసం వస్తుంది, నరాలు వస్తాయి, జీవం వస్తుంది. చదవండి 8వ వచనం. కలుసుకున్న తర్వాత నేను చూచుచుండగా ఆ ఎముకల మీదకి ఏమొచ్చినాయంట? ఒకదానికొకటి జాయింట్ ఏమొచ్చినాయి? నరాలు వచ్చినాయంట. నరాలు కనబడుకోకుండా మాంసము కప్పబడిందంట, వాటి మీద చర్మం కప్పబడిందంట. ఇంకా జీవాత్మ లేదంట దాంట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రవచించాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకా దేవుని వాక్యము వాటికి అందించవలసి వచ్చింది. ఒక్క మాటతో రాలే. తర్వాత ఇప్పుడు ఏమంటాడు? 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆదాముకు బొమ్మలో నాసికరంధ్రంలో ఏ విధంగా అయితే ఊపిరి విడిచినాడో ఆ ఊపిరిని దేవుడు వీళ్ళ మీద ఇడుస్తా ఉన్నాడు, ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, ప్రవచనం ద్వారా తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కరిని పట్టుకొని ఒక్కొక్కరిని ఎత్తుకొని ఇట్లా ఉఫ్ అని దేవుడు ఊదలేదు. కానీ అపొస్తలుల బోధ ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, రొట్టె విరుచడం ద్వారా దేవుని యొక్క ఏర్పాటు, అవి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నప్పుడు వాటికి నరములు, వాటికి మాంసము, తర్వాత వాటికి చర్మము అన్నీ సమకూడతాయి. అయినా కూడా అప్పటికి జీవం రాలే. ఎముకలు, మాంసము, ఆకారము, మనిషి ఉన్నా కూడా దాంట్లో ఏముండాలా? జీవం ఉండాలా. జీవం కొరకు మళ్ళీ ఒకసారి ప్రవచించినాడు. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి వీరిలో ఊపిరి విడవమంటే ఊపిరి విడిస్తూ ఉన్నాయి. అప్పుడేం జరిగింది? 10వ వచనం. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమే నిలిచినారంట. ఎండిపోయినటువంటి ఎముకలు దేవుని యొక్క ఆజ్ఞ లేదా దేవుని యొక్క వాక్యం విని ఒకదానితో ఒకటి కలుసుకున్నాయంట. తర్వాత కలుసుకున్న తర్వాత వాటికి నరములు వచ్చినాయంట, మాంసము కప్పబడిందంట, వాటి మీద చర్మం కప్పబడిందంట. అయినా కూడా జీవం లేకపోతే జీవము ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రవచనము ద్వారా, ఇంకొక వాక్యం ద్వారా, ఇంకొక ఆజ్ఞ ద్వారా, వాళ్ళు ఆలకించడం ద్వారా, వాక్యాన్ని వినుట ద్వారా ఏమొచ్చింది? వాళ్ళకు జీవం వచ్చింది. జీవము వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా నిలబడినారంట? లెక్కింప శక్యము కానీ సైన్యం అంట. సైన్యము, దేవునికి సహాయం చేసే సైన్యం, దేవునికి ఆరాధించే సైన్యం. దేవుని పేరు ఏం పేరంటే యెహోవా అంటారు, కానీ పూర్తి పేరు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. ఆయనకు సైన్యాలు ఉంటాయి, సైన్యాలు లేకుండా ఉండడు. నీవు నేను ఆయన యొక్క సైన్యం, ఆయన్ని ఆరాధించేదాని కొరకైన సైన్యం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం చూస్తే అక్కడ రాయబడుతుంది, చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి
వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వాళ్ళే ఆ లోయలో యెహెజ్కేలు ప్రవచనం ద్వారా దేవుని ఆజ్ఞను వినుట ద్వారా మరి ఒకరికొకరు కలుసుకొని వాటి మీద నరములు పొంది, వాటి మీద మాంసం పొంది, వాటి మీద చర్మం పొంది జీవాత్మను పొందినటువంటి వాళ్ళు ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడినారో, ఎవరైతే విన్నారో, ఎవరైతే విధేయత చూపించారో అటువంటి వారు జీవము పొంది నిలబడి ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడాల 10వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఎక్కడ నిలబడారంట? ఇప్పుడు చూడండి, అందరు కలిసి వచ్చి సింహాసనం ఎదుట, దేవుని ఎదుట నిలబడినారంట. నిలబడి ఏం చేస్తున్నారు? మా దేవునికి, మా గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది ఆరాధన, ఇది స్తుతి, ఇది దేవుణ్ణి మహిమపరచుట. ఇందుకొరకై మనము సృష్టించబడిన వారము, ఇందుకొరకై మనము దేవుని చేత నిర్మింపబడిన వారం. మనము ఆయన శరీరంగా నిర్మించబడినాం, ఆయన ఇల్లుగా నిర్మించబడినాం, ఆయన యొక్క దేహముగా నిర్మించబడి. ఎఫెసీయుల రాసిన పత్రికలో చూస్తే సంఘము ఆయన శరీరము, సంఘమునకు శిరస్సు యేసు ప్రభు. శిరస్సులో నుండి ప్రతి అవయవము, ప్రతి ఎముక, ప్రతి కీలు అతకబడి బలము పొంది మరి దేవుని కార్యములు చేయనట్లుగా దేవుని యొక్క ఉద్దేశం. కనుక అందుకొరకే మనం నియమించబడిన వాళ్ళం. మన యొక్క స్థానము, మన యొక్క ఉద్దేశం దేవుని కొరకై ఏముందో అది మనం ఎరిగిన వారుగా ఉండాలి. కొన్నిసార్లు బలహీనంగా ఉండవచ్చు, కొన్నిసార్లు కుళ్ళిన ఎముకగా ఉండవచ్చు, కొన్నిసార్లు అనారోగ్యం కలిగిన ఎముకగా ఉండవచ్చు, చచ్చిన ఎముకగా ఉండవచ్చు, ఎండిన ఎముకగా ఉండవచ్చు. అయితే దేవుని వాక్యమునకు విధేయత చూపి, దేవుని వాక్యమునకు చెవి ఎగ్గి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క జీవము పొంది దేవుని ఆరాధించే స్థానంలోనికి తిరిగి రావాలని దేవుని యొక్క కోరిక. అట్లా మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారై సంపూర్ణ బలము, జ్ఞానము కలిగిన వారుగా దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. అయితే అనేకులు ఎట్లున్నారంట? బలహీనమైన స్థితిలో ఉన్నారంట, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నారంట, అనారోగ్యం కలిగిన స్థితిలో ఉన్నారంట. తర్వాత చూడండి, సమాధిలో ఉన్న ఎముకల మాదిరి ఉన్నారంట. యేసు అనేక సార్లు సువార్త చెప్తూ శాస్త్రులను పరిశీలన చూసి ఏమంటాడు? మీరు ఎట్లా ఉన్నారు? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారంట. ఈ సున్నం ఎక్కడి నుంచి వస్తుంది? సున్నం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. సున్నం ఎక్కడి నుంచి వస్తుంది? కాల్షియం నేలలో, భూమిలో ఉంది. సున్నప్రాయాన్ని తీస్తారు. ఇంతకు మునుపు జీవరాశులు శిలాజాలుగా మారి వాటిని రాళ్లుగా తీసుకొని కాలుస్తారు. ఆమోస్ గ్రంథంలో చూడండి, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 2:1 రైట్, అది 1వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసి. ఏం చేశారంట? కాల్చి, ఎముకలను కాల్చి సున్నం చేస్తారంట. కాల్చబడిన ఎముకలు కూడా ఉన్నాయి. సున్నము కొట్టిన సమాధుల వలె అనేకులు ఉన్నారు. కాల్చబడిన ఎముకలకు మాదిరి ఉన్నారు. కాల్చబడిన ఎముకలు అవి ఏమి పనికిరావు. తర్వాత సమాధిలో ఉన్నటువంటి ఎముకలు, మనకు తెలుసు ఆది కాండంలో యోసేపు యొక్క ఎముకలను ఐగుప్తుల నుండి కానానికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు సమాధి చేసినారు. సౌలు రాజు యొక్క ఎముకలను కూడా 2 సమూయేలు 21:12 ఆ ఎముకలను తీసుకువెళ్ళి వాళ్ళు సమాధి చేసినారు, రాజుల సమాధిలో పెట్టినారు. కనుక సమాధిలో ఉన్నటువంటి ఎముకలు అవి కూడా నిష్ప్రయోజనమైనవే. అవి ఎక్కడుండాలంటే సాటి అయిన సహాయముగా దేవుని సన్నిధిలో ఉండాలి, తన సహవాసములో తన ప్రజలతో కలిసి ఉండాలి. అది దేవుని యొక్క ఏర్పాటు ఎముకల విషయమే. కనుక అట్లా లేకపోతే అవి కూడా ఆరాధిస్తాయి, కానీ ఆ ఆరాధన వలన ప్రయోజనం లేదు, దేవునికి సంతోషం రాదు, దేవునికి మహిమ రాదు. కనుక మనము దేవుని ఆరాధించేదానికి దేవుని సన్నిధికి వచ్చినాము.
మనము ఏ ఎముకగా ఉన్నాము? సాటి అయిన సహాయంగా ఉన్నామా? అనారోగ్యం పాలైనటువంటి ఎముకలుగా ఉన్నామా? ఎండిపోయిన ఎముకలుగా ఉన్నామా? కాలిపోయిన ఎముకలుగా ఉన్నామా? ఏదైనా సరే తిరిగి వాక్యం విని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా వాటి మీద వాక్యము ద్వారా ఎముకలు ఒకదాన్ని ఒకటి కలుసుకొని క్రమక్రమముగా నరములు, మాంసము, తర్వాత చర్మము, ఆ తర్వాత ఇంకా వాక్యము ద్వారా జీవము పొంది ఆరాధించే సైన్యముగా ఉన్నామా? మనము గ్రహింపగలిగి ప్రభుని ఆరాధించాలి. మన ఆరాధన ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా? మన స్తుతి ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా? దేవుణ్ణి గణపరుస్తున్నామా లేదా? ఒట్టి మాటల వల్ల కాదు, కానీ మన అంతరంగ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో ఇటువంటి అనుభవం కలిగిన వారుగా ఆరాధన చేయాలి. క్రమక్రమముగా వాక్యమును విని ఆలకించి కలుసుకునేవారుగా ఉండాలా. నరములు పొందేవారుగా ఉండాలా. ఈ నరాలు దేవునికి మనకు సంబంధాన్ని చూపిస్తాయి, బలాన్ని చూపిస్తాయి. మాంసం కూడా పొదగబడి మరి అది కూడా బలాన్ని చూపిస్తుంది. చర్మము రక్షణను చూపిస్తుంది, రక్షణ పొందిన వారుగా. మరి అంత మాత్రమే కాదు, జీవము పొంది ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించేవారుగా ఉండాలి. అది ప్రభుకి ఇష్టం. అందుకొరకే మనం చేరి వచ్చినాం. గ్రహింపు కలిగి ఈ విధంగా ఆరాధన చేస్తాం. ఎఫెసీ 2:1 ప్రకారం మనం కూడా మన గత జీవితంలో మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుంది. అంతేకాదు, మనం చదువుకున్నటువంటి ఈ ఎముకలు ఏ విధంగా అయితే కుళ్ళిన స్థితిలో ఉన్నాయో, ఎండిన స్థితిలో ఉన్నాయో, సమాధి స్థితిలో ఉన్నాయో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితం ఉండింది. అయితే దేవుడు మనల్ని కనికరించినాడు, కృప చూపించినాడు, తన శిలువ రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచినాడు. ఆయన బలము, ఆయన జీవము, నిత్య జీవం ఇచ్చినాడు. హెబ్రీ 13:20 ప్రకారము ప్రభువు మనల్ని మన యొక్క మృతుల స్థితిలో నుండి, చచ్చిన స్థితిలో నుండి తన రక్తము ద్వారా, తన రక్తమును బట్టి మనల్ని లేపి తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించేదానికి, తన చిత్త ప్రకారం జరిగించేదానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ 2:5 ప్రకారము దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడు, కృపచేత మనల్ని రక్షించినాడు. అంతేకాదు, ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కనుక జీవము పొందినవారుగా ప్రభువును మనం ఆరాధించాలి. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకొని ప్రభువును ఆరాధిస్తాం. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మోకరించండి.